యవనస్తులారా చాలా జాగ్రత్త వస్తామా. సెక్యులర్ మ్యూజిక్ అని, సినిమా పాటలని హెడ్ ఫోన్స్ పెట్టుకుని, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, ఎయిర్ పాడ్స్ పెట్టుకుని ఎవరికీ తెలియకుండా వింటున్నావు, బాగానే మేనేజ్ చేస్తున్నాను అనుకుంటున్నావు. కానీ జాగ్రత్త సుమా, కొన్నిసార్లు ఆ పాటలని సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోయి నువ్వు మాట్లాడే మాటలు అలాగే ఉంటాయి, నీ ఆలోచనలు అలాగే షేప్ అవుట్ అయిపోతాయి, నీ ఉద్దేశాలు కూడా అలా ఉంటాయి, ఆఖరి నువ్వు తీసుకున్న నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయి. చిన్న చిన్న పిల్లలు కూడా ఈరోజు దారి తప్పడానికి కారణం సినిమా పాటలు కాదా, లోక సంబంధ సాహిత్యం కాదా? అన్యులు, దేవుని ఎరుగిన వారు, త్రాగుబోతులు, వ్యభిచారులు, అక్రమస్తులు రాస్తున్న పాటలను పదే పదే వినడం ద్వారా ఆ పాటలను ప్రభావితం చేయట్లేదు. ఆలోచించే దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, పాడు మధుర గానం చేయి. ఈ గానం మధురమైనది ఎందుకయిందంటే ఈ గానము దేవుని మెప్పిస్తుంది గనుక. హల్లెలూయా. దేవుని మహింపరుస్తుంది కనుక. సత్య దేవుడు, నిజ దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మన నిమిత్తం సిలువలో మరణించిన దేవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు, మనలను తన కౌగిట్లో హత్తుకున్న దేవుడు, తన చేతుల్లో చిక్కుకున్న దేవునికి సంతోషాన్ని ఇచ్చే గానము కన్నా శ్రేష్టమైన గానం మరొకటి ఉందా? దేవుని ప్రజలారా, మనం పాడే విధానంలో మార్పు రావాలి. మన హృదయంతో పాడాలి, ఉత్సాహగానం చేయాలా. అదే దేవుడు కోరుతున్నాడు.